శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. భద్రాచలము శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాలను వీక్షించేదానికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం ఎన్ని చేసినప్పటికీ కూడా రాముడి కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా నేరుగా తిలకించే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి మొదటి శ్రీరామనవమి పండుగ జరుపుతూ ఉంటే ఎన్నికల కోడ్ అనే నెపంతో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసేదానికి ఎన్ని కుట్రలు చేశారో, గతంలో కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా మరి ఆ భద్రాచలం శ్రీరాముడు దక్షిణాది మరి అయోధ్యగా పిలువబడేటువంటి ఆ రాముడి యొక్క మరి ఆ భక్తి ప్రవాసాన్ని ఈరోజు మొత్తం ఆ తిలకించే అవకాశాన్ని కోల్పోయేదానికి ఈ ప్రభుత్వం అంటే రాముడిని రాజకీయం చేసి రాముడి కళ్యాణం కూడా చూడకుండా దానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్రలు ఇవాళ పటాపంచలైనాయి. ఇవాళ బీజేపీ ప్రతినిధి బృందం ఎలక్షన్ కమిషన్ను వెంటనే విజ్ఞప్తి చేసి ఖచ్చితంగా ఢిల్లీ కూడా సంప్రదించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా తెలంగాణలో మాత్రమే ఈ నిలిపేసే విషయం ఏమాత్రం సమంజసం కాదు. అయోధ్యలో ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణం అయిన తర్వాత అక్కడ నేరుగా మరి భక్తులు వీక్షించే ప్రసారం చేసే అవకాశం కల్పించినట్టు పరిస్థితి ఉంటే తెలంగాణలో ఎందుకు అడ్డుపడ్డదని. కాబట్టి ఈ ప్రభుత్వం హిందువులను ఏ రకంగా అవమానపరిచిందో అంటే శ్రీరామనవమిని కూడా చూసేదానికి అవకాశం లేకుండా చేసిందో ఈసీ చంపపెట్టి లాంటి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవడం ఇది శుభపరిణామంగా, ఇది రామ భక్తుల విజయంగా నేను భావిస్తూ మొత్తం హిందువులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు.